హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్ నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, రాము 9390495239, ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నెంబర్ 5 ఓపెన్ చేసుకోండి. పేజీ నెంబర్ 5, 44 నుండి 66 వరకు ఈ వీడియోలో మనం పదాలు చూడబోతున్నాం. 44 నుండి 66 వరకు ఇక్కడ మనం పదాలు చూడబోతున్నాం. ముందుగా డూ. డూ స్పెల్లింగ్ డూ అంటే డిఓ డూ. డిఓ డూ అర్థము చేయు, చేయుట అని అర్థాన్ని ఇస్తుంది. డూ డూ అంటే చేయు, చేయి అని అర్థాన్ని ఇస్తుంది. ఆ పని చెయ్యి, ఈ పని చేయి అంటుంటాం కదా, డూ దట్ వర్క్, డూ దిస్ వర్క్, ఇలా డూ అంటారు. డిఓ డూ. డూ అంటే చేయు, చేయి, చేయుట, ఇలా అర్థాలు చేసుకోవాలి మనం. డూ, డిఓ డూ, డిఓ డూ. నెక్స్ట్ హ్యాజ్. 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 జ్. హ్యాజ్ స్పెల్లింగ్ HAS. HAS హ్యాజ్. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని అర్థం. హీ, షీ ఇట్లకు వాడతారు. హ్యాజ్ కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని అర్థాన్ని ఇస్తుంది. హ్యాజ్, HAS హ్యాజ్. మోస్ట్. మోస్ట్. మోస్ట్ స్పెల్లింగ్ MOST. మోస్ట్. MOST మోస్ట్. మోస్ట్ అంటే చాలా, ఎంతో అని అర్థం. చాలా, ఎంతో అని అర్థం. మోస్ట్, MOST మోస్ట్, చాలా, ఎంతో. మోస్ట్, MOST మోస్ట్. నెక్స్ట్ పీపుల్. పీపుల్ చూడండి, పీపుల్. పీపుల్ స్పెల్లింగ్ పీపుల్, PEOPLE. పీపుల్, PEOPLE పీపుల్. పీపుల్ అంటే ప్రజలు, ప్రజలు, జనాలు, పీపుల్ అంటారు. పీపుల్ అంటే ప్రజలు. PEOPLE పీపుల్. PEOPLE పీపుల్. నెక్స్ట్ అదర్. అదర్. అదర్ స్పెల్లింగ్ OTHER
ఈఆర్, అదర్, అదర్, అదర్ పలికేటప్పుడు అదర్ అనాలి. రాసేటప్పుడు ఓతో ప్రారంభిస్తాం. OTHER, అదర్. అదర్ అంటే అదర్ అంటే వేరే, ఇతర అని అర్థం. వేరే, ఇతర అని అర్థం. అదర్, OTHER, అదర్. అదర్ అంటే వేరే, ఇతర అని అర్థం. ఓకే. టైం, టైం సమయం, టైం, TIME, టైం. టైం అంటే సమయము, కాలము. సమయము లేదా కాలము టైం అంటారు. సమయము, కాలము. TIME, టైం, సమయము, కాలము. సో, సో స్పెల్లింగ్ SO, సో పలికేటప్పుడు సో, సో, SO, సో. దీని అర్థము కాబట్టి, కావున అని అర్థం ఇస్తుంది. సో, SO, సో, కాబట్టి, కావున అని అర్థాన్ని ఇస్తుంది. వాజ్, 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 WAS, వాజ్. వాజ్ అంటే ఉంటిని, గ్రామర్లో వాడతారు దీన్ని. ఉంటిని, ఉండెను ఒకరికి వాడతారు, సింగులర్స్, ఏకవచనాలకు వాడతారు, వాజ్ అంటారు. హెల్పింగ్ వర్బ్స్లో నేర్చుకుంటాం ఇవన్నీను. కానీ స్పెల్లింగ్ మాత్రం WAS, వాజ్. స్ కాదు, వాజ్, జ్, వాజ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉయ్, 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 ఉయ్. ఉయ్ అంటే WE, స్పెల్లింగ్ చూడండి, WE, ఉయ్. ఉయ్ అంటే మేము, మనము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. మేము, ఉయ్, మేము. WE, ఉయ్. ఉయ్ అంటే మేము. దీస్, చూడండి, దీస్, దీస్, జ్, దీస్ అన్న. స్పెల్లింగ్ చూడండి, THESE, దీస్, దీస్. దీస్ అంటే ఇవి, దగ్గరగా ఉన్నవి అని అర్థం. దగ్గరగా ఉన్నవి, దగ్గరగా ఉన్న వాటిని మనము దీస్, ఎక్కువ ప్లూరల్ అన్నమాట. దీస్, THESE, దీస్, THESE, దీస్. మే, మే, మే. MAY, మే, మే, MAY, మే. మే అంటే వచ్చు అనేటువంటి అర్థం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు రావచ్చు, పోవచ్చు, తినవచ్చు, అలాంటప్పుడు మే ఈట్, మే గో అంటూ ఉంటాం. సో అలాగా వచ్చు అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. ఇది గ్రామర్లో వస్తుంది, హెల్పింగ్ వర్బ్స్లో కిందకు వస్తాయి ఇవన్నీ. అర్థమైందా ఫ్రెండ్స్? అక్కడ నేర్చుకుందాం, టోటల్గా అక్కడ నేర్చుకోవచ్చు. మే, MAY, మే. ఇంకొక అర్థం కూడా ఉంది సార్, నెలల్లో కూడా మే నెల అంటారు కదండి. ఎస్, అది కూడా అర్థం చేసుకోవచ్చు అండి, అలా కూడా అర్థం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మే, మే నెల అంటారు కదా, అది కూడా స్పెల్లింగ్ ఇదే, MAY, మే. నెక్స్ట్ లైక్, లైక్, LIKE, లైక్, LIKE. లైక్ అంటే ఇష్టపడు, ఇష్టము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇష్టము, ఇష్టపడు.
ఇష్టపడు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. లైక్, LIKE లైక్, LIKE లైక్. యూజ్, యూజ్, USE యూజ్, యూజ్ అనాలి. USE సౌండ్ జ్ రాసేటప్పుడు USE యూజ్. యూజ్ అంటే ఉపయోగించు, వాడుకొను, ఉపయోగించు, వాడుకొను. యూజ్, USE యూజ్. యూజ్ అంటే ఉపయోగించు, వాడుకొను. ఇంటూ, ఇంటూ, ఇంటూ స్పెల్లింగ్ INTO, ఇంటూ, INTO అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంటూ, ఇంటూ అంటే లోపలికి, లోనికి, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇంటూ, INTO ఇంటూ, ఇంటూ అంటే లోపలికి, ఇంటూ, INTO ఇంటూ. ధ్యాన్, ధ్యాన్, ధ్యాన్ స్పెల్లింగ్ THAN ధ్యాన్. ధ్యాన్ అంటే కంటే, ధ్యాన్ అంటే కంటే. మోర్ దాన్ రాజు, రాజు కంటే. మోర్ దాన్ శివ, శివ కంటే. మోర్ దాన్ ఏ కంటే. ఈ విధంగా గ్రామర్లో వస్తాయండి ఇవన్నీ కూడా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే దాంట్లో వాడతారు ఎక్కువగా. ఇది ధ్యాన్ అంటారు. ధ్యాన్ అంటే కంటే. గ్రామర్లో వస్తాయి ఇవన్నీ. ఇక్కడ పదాలు నేర్చుకుంటే అక్కడ గ్రామర్ ఈజీ అవుతుంది అనమాట. అది ధ్యాన్, THAN ధ్యాన్ అంటే కంటే. అప్, అప్, UP అప్, UP అప్. అప్ అంటే పైకి, అప్ అంటే పైకి. అప్, UP అప్. అప్ అంటే పైకి. UP అప్, అప్ అంటే పైకి. అవుట్, 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 OUT సౌండ్ అవుట్, అవుట్, OUT స్పెల్లింగ్ OUT. అవుట్ అంటే బయట, బయటికి, బయట, బయటికి అంటారు. అవుట్, ఐఎమ్ గోయింగ్ అవుట్ అంటారు కదా, అది బయట, బయటికి. నెక్స్ట్ హూ, హూ స్పెల్లింగ్ చూడండి WHO, హూ, హూ, WHO. హూ అంటే ఎవరు, ఎవరు. హూ అంటే ఎవరు, ఎవరు. దెమ్, దెమ్ స్పెల్లింగ్ THEM దెమ్, THEM దెమ్. దెమ్ అంటే చూడండి వారిని, వీరిని, వాళ్ళని, వీళ్ళని ఈ విధంగా అర్థమిస్తుంది. వాటిని, వీటిని, వాళ్ళని, వీళ్ళని ఈ విధంగా అనేక రకాల అర్థాలు ఇస్తుందండి దెమ్. వారిని, వీరిని, వాటిని, వీటిని ఇలా అర్థం చేసుకోవచ్చు. దెమ్, THEM దెమ్. వారిని, వీరిని, వాళ్ళని, వీళ్ళని ఇలా అర్థం చేసుకోండి. మేక్, మేక్, మేక్ స్పెల్లింగ్ MAKE మేక్. మేక్ అంటే తయారు చేయడము, తయారు చేయుట, తయారు చేయడము ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. మేక్, MAKE మేక్, MAKE మేక్ తయారు చేయుట. బికాజ్ స్పెల్లింగ్ చూడండి బికాజ్ BECAUSE బికాజ్, బికాజ్ BECAUSE బికాజ్, BECAUSE బికాజ్. బికాజ్ అంటే ఎందుకంటే,
కారణమేమనగా అని అర్థం ఇస్తుంది. బికాజ్ ఎందుకంటే, కారణమేమనగా, కారణము, కారణం ఏమనగా. బికాజ్, బిఈసిఏయుఎస్ఈ, బికాజ్, బికాజ్ అంటే కారణమేమనగా. సచ్, సచ్, ఎస్యుసిహెచ్, సచ్, సచ్, ఎస్యుసిహెచ్, అలాంటి, ఇలాంటి అంటాం కదా, అది అలాంటి. సచ్, సచ్, ఎస్యుసిహెచ్, సచ్, అలాంటి, అలాంటి మీనింగ్, అర్థము అలాంటి అని అర్థం. త్రూ, త్రూ, స్పెల్లింగ్ చూడండి, THROUGH, పలకడమేమో ఉత్త త్రూ అంటాం, రాసేటప్పుడు స్పెల్లింగ్ చూడండి, THROUGH, త్రూ. కొంచెం కష్టమైన పదం ఇది. త్రూ, THROUGH, త్రూ. ద్వారా, ద్వారా, త్రూ, అర్థము ద్వారా. అర్థమైందా ఫ్రెండ్స్? THROUGH, త్రూ అంటే ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పేజ్ నెంబర్ 5లో మనము 44 నుండి 66 పదాలు నేర్చుకున్నాం అనమాట. 44 నుంచి 66 పదాలు ఈ పేజీలో నేర్చుకోవడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే, ఇవి సొంతంగా రాసుకోండి. ఈ తెలుగు ఏదైతే ఉందో మీ నోట్స్లో సొంతంగా రాసుకొని, ఇక్కడ ఇంగ్లీష్లో సొంతంగా మీరే రాయాలి. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం. డూ, డిఓ డూ, డిఓ డూ, చేయు, చేయుట అర్థం. హ్యాజ్, HAS, హ్యాజ్, HAS, హ్యాజ్, కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని అర్థం. మోస్ట్, మోస్ట్, MOST, మోస్ట్, MOST, మోస్ట్, చాలా, ఎంతో అని అర్థం. పీపుల్, పీపుల్, PEO PLE, పీపుల్, PEO PLE, పీపుల్, ప్రజలు, జనాలు అని అర్థం. పీపుల్, ప్రజలు, జనాలు అని అర్థం. అదర్, OTHER, అదర్, OTHER, అదర్. అదర్ అంటే వేరే, ఇతర అని అర్థం. టైం, TIME, టైం, టైం అంటే సమయము, కాలము, సమయము, కాలము, TIME, టైం. సో, SO, సో, SO, సో, కాబట్టి, కావున, కాబట్టి, కావున, సో, SO, సో. వాజ్, WAS, వాజ్, WAS, వాజ్ అంటే ఉంటిని, ఉండెను, ఉంటిని, ఉండెను. ఉయ్, WE, ఉయ్, WE, ఉయ్, ఉయ్ అంటే మేము, మనము అని అర్థం. ఉయ్, WE. దీస్, THESE, దీస్, THESE, దీస్, ఇవి, దగ్గరగా ఉన్నవి, ఇవి, దగ్గరగా ఉన్నవి. దీస్, THESE, దీస్. మే, MAY, మే, MAY, మే, వచ్చు, రావచ్చు, పోవచ్చు, తినవచ్చు, ఇలాంటి వాటికి వాడతారు. లైక్, LIKE, లైక్, లైక్ అంటే ఇష్టపడు, ఇష్టము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. యూజ్, USE, యూజ్, యూజ్ అంటే ఉపయోగించు, ఉపయోగపడు. ఇంటూ, 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 లోపలికి, లోనికి, లోపలికి, లోనికి. ధ్యాన్, THAN, ధ్యాన్, THAN, ధ్యాన్, ధ్యాన్ అంటే కంటే, కంటే. అప్, UP, అప్, UP, అప్, అప్ అంటే పైకి, పైకి. అవుట్, OUT, అవుట్, బయట, బయటికి, బయట, బయటికి, అవుట్. హూ, WHO, హూ, హూ అంటే ఎవరు, హూ, ఎవరు.
దెమ్, దెమ్, THEM, దెమ్. దెమ్ అంటే వారిని, వీరిని, వాటిని, వీటిని అర్థం చేసుకోవచ్చు. దెమ్, THEM, దెమ్. మేక్, MEAKE, మేక్. మేక్ అంటే తయారు చేయుట, తయారు చేయడము అని అర్థం. మేక్, MEAKE, మేక్. బికాజ్, BECAUSE, బికాజ్ ఎందుకంటే, కారణమేమనగా. సచ్, SUCH, సచ్ అలాంటి, 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 ఇలాంటి ఎలాగైనా అర్థం చేసుకో. సచ్. త్రూ, THROUGH, త్రూ ద్వారా, ద్వారా. సో డియర్ స్టూడెంట్స్ చూశారు కదా, ఇక్కడ పేజ్ నెంబర్ 5లో 44 నుండి 66 పదాల వరకు మనం ఈ వీడియోలో నేర్చుకోవడం అయితే జరిగింది. మీరు కూడా సొంతంగా చెప్పడానికి, రాయడానికి, స్పెల్లింగ్స్ డిక్టేషన్ టైప్లో రాయడానికి కూడా పూర్తి స్థాయిలో నేర్చుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. హాయ్ డియర్ స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, చదువుకునేటువంటి విద్యార్థులు, బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే 10,000 స్పెల్లింగులు ఇప్పుడు 6 పుస్తకాల రూపకంగా, 1 కాదు 2 కాదు 6 పుస్తకాల రూపకంగా మీకు అందజేస్తున్నాము. ఈ బుక్స్ ప్యాక్ 10,000 స్పెల్లింగ్స్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్ ప్యాక్ మీకు కావాలి, 6 పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు 999 రూపాయలు అవుతుందండి. మొత్తం 6 పుస్తకాలు వస్తాయండి, 999 రూపాయలు. ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పేపర్ టు పేపర్ వీడియోలు ఉంటాయండి. ఆ వీడియోలు చూస్తూ పుస్తకాలు ముందర పెట్టుకొని కూడా హ్యాపీగా 10,000 స్పెల్లింగ్లు నేర్చేసుకోవచ్చండి. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేసుకోండి. కింద మా సెల్ ఫోన్ నంబర్ కనిపిస్తుంది కదా, రాము 9390495239, ఈ నంబర్కు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి. 999 రూపాయలు 6 పుస్తకాల ప్యాక్, రాము స్పోకెన్ ఇంగ్లీష్ 10,000 స్పెల్లింగ్స్ బుక్స్ బండల్.